హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్. భార్గవాస్త్ర రీసెంట్గా న్యూస్లో హైలైట్ అయినటువంటి ఇంకొక డిఆర్డిఓకి సంబంధించిన టెస్ట్. సో దీనికి ఉన్నటువంటి హైలైట్స్ ఏంటి, దీని మీద ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి కాన్సెప్ట్స్ అనేది రావడానికి అవకాశం ఉంది. సో వాటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేటువంటిది మనం ఈ వీడియోలో చూద్దాం. బై ద వే, ఐఎమ్ లంకేశ్వరరావు, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎనర్జీ ఎన్విరాన్మెంట్ ఫ్యాకల్టీ. సో భార్గవాస్త్ర రీసెంట్గా మీరు డిఆర్డిఓని అబ్జర్వ్ చేస్తున్నట్లయితే సో నెంబర్ ఆఫ్ టెస్ట్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరిగింది ఈ ఇయర్లో. ప్రాజెక్ట్ కుష అనేటువంటిది కావచ్చు, అగ్ని-5 మిసైల్ టెస్ట్ అనేటువంటిది కావచ్చు, లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ టెస్ట్ అనేటువంటిది కానీ, నెక్స్ట్ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్ని ఇంటర్సెప్ట్ చేసేటువంటి టెస్ట్లు అనేటువంటిది కావచ్చు, నెక్స్ట్ పినాకా మిసైల్ టెస్ట్ అనేటువంటిది కానీ, ఓకే. సో బ్రహ్మాస్కి సంబంధించినటువంటివి కానీ, ఇవన్నీ కూడా రీసెంట్గా మనం ఎక్కువ మొత్తంలో వీటి టెస్ట్లు అనేటువంటిది కండక్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ అదేవిధంగా మనం బయట దేశాల నుంచి తెచ్చుకుంటున్నటువంటి గ్లోబల్గా సిప్రి 2026 రిపోర్ట్ ప్రకారం, సో సిప్రి 2026 రిపోర్ట్ ప్రకారం తీసుకున్నట్లయితే గ్లోబల్గా ఎక్కువ మొత్తంలో వెపన్స్ని ఇంపోర్ట్ చేసుకున్నటువంటి దేశాల్లో టాప్ 2లో ఇండియా అనేటువంటిది ఉంది. ఇండియా సెకండ్ పొజిషన్ని అటైన్ చేసింది అనమాట. ఫస్ట్ పొజిషన్ని ఉక్రెయిన్ అనేది తీసుకున్నట్లయితే సెకండ్ పొజిషన్లో మన ఇండియా అనేటువంటిది ఉంది. అయితే రోజులు మారాయి. ఓకే. సో అదే ఏంటి అని అంటే మనం ఇంపోర్ట్ చేసుకోవటం అనేటువంటిది ఇంకా తగ్గించేసేయాలి. మనమే ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా వీటన్నిటిని ఇండియాలోనే ఇండిజినస్గా డెవలప్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో మనం ఈ టైప్ ఆఫ్ టెస్ట్లు అనేటువంటి దాన్ని కండక్ట్ చేస్తున్నాం. ఇండిజినస్గా డెవలప్ చేసి మన ఇండియాలోనే టెస్ట్లు ఇలాంటివన్నీ కూడా కండక్ట్ చేస్తున్నాం. సో గ్లోబల్గా మన ఇండియా 70% వరకు, అప్రాక్సిమేట్లీ 70% వరకు కూడా, 70 to 80% వరకు కూడా రష్యా నుంచే ఎక్కువ మొత్తంలో వెపన్స్ అనేటువంటి వాటిని ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. సో దీన్ని ఇక మనం తగ్గించుకోవాలి. ఈ S-400 ఇలాంటి వాటి గురించి కూడా అంతకుముందు వీడియో అనేటువంటిది చేస్తున్నాం ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్కి సంబంధించి. ఇంకా ఎవరైనా ఆ వీడియోని చూడనట్లయితే మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి చూడొచ్చు. S-400 కాకుండా గ్లోబల్గా ఏ కంట్రీస్ దగ్గర ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది, ఈ ప్రాజెక్ట్ కుషాకి దానికి ఉన్నటువంటి ఆ లింక్ ఏంటి, అవన్నీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది ఇచ్చున్నాం. ఒకసారి మీరు ఆ వీడియో చూడొచ్చు. ఇప్పుడు S-400 లాంటిది మన ఇండియాలో కూడా ఒక టెస్ట్ అనేటువంటిది రీసెంట్గా కండక్ట్ చేయడం జరిగింది. దీని పేరే ప్రాజెక్ట్ కుష అనేటువంటిదిగా చెప్తారు, ప్రాజెక్ట్ కుష. సో ఇవన్నీ కూడా చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది, మన ఇండియా ఇంపోర్ట్స్ అనేటువంటిది ఫ్యూచర్లో తగ్గించుకోబోతుంది. మనమే ఇండిజినియస్గా డెవలప్ చేసి ఫ్యూచర్లో మనమే గ్లోబల్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేసే విధంగా ఆ రోజులు కూడా రాబోతున్నాయి అనేటువంటి దాన్ని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తే లేదని చెప్పాలి. సరే, ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి ఈ మిసైల్ పేరు వచ్చేసరికి భార్గవాస్త్ర అనేటువంటిదిగా చెప్తారు. ఓకే. సో భార్గవాస్త్ర, ఈ భార్గవాస్త్ర అనేటువంటిది ఏ టైప్ ఆఫ్ మిసైల్, దీనికి ఉన్నటువంటి ఆ స్పెషాలిటీ అనేటువంటిది ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎవరు డెవలప్ చేశారంటే ఎకనామిక్ ఎక్స్ప్లోజివ్ లిమిటెడ్ వాళ్ళు డెవలప్ చేయటం అనేటువంటిది జరిగింది. సో దట్టు సోలార్ డిఫెన్స్ ఏరోస్పేస్ లిమిటెడ్. ఓకే. సో వీళ్ళ కొలాబరేషన్తో ఈ ఎకనామిక్ ఎక్స్ప్లోజివ్ లిమిటెడ్ వాళ్ళు సో ఈ భార్గవాస్త్ర అనేటువంటి మిసైల్ని డెవలప్ చేశారనమాట. దీనికి ఉన్న స్పెషాలిటీ ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ మైక్రో మిసైల్ సిస్టమ్ అనేటువంటిదిగా చెప్తాం. ఓకే. అంటే ఏంటి సార్, అక్కడ ఉన్నటువంటిదే కదా మీరు చదువుతున్నది, పెద్ద వేరియేషన్ ఏం లేదు కదా అంటే చూడండి, మీరు ఆపరేషన్ సింధూర్ అనేటువంటిది తీసుకున్నట్లయితే ఈ పాకిస్తాన్ వాళ్ళు ఏం చేశారంటే టర్కీ వాళ్ళు పాకిస్తాన్కి కొన్ని డ్రోన్స్ ఇలాంటి వాటిని పంపించారు. ఆ డ్రోన్స్కి వాళ్ళు బాంబ్స్ ఇలాంటి వాటిని పెట్టి మన రీజియన్ మీద అటాక్ చేశారనమాట. ఇప్పుడు ఆ డ్రోన్ అనేటువంటిది ఎంత కాస్ట్ అనేటువంటిది ఉంటాయి, మోస్ట్లీ ఒక 20,000 లేదనంటే లెస్ దాన్ 1,00,000 రూపీస్ అనేటువంటిది ఉంటాయి. ఓకే. సో అలాంటి డ్రోన్స్ని ఓకే హిట్ చేయడానికి మన S-400 మిసైల్స్ని కనుక వాడుతున్నాం అనుకోండి, దానివల్ల మనకే చాలా లాస్ అనమాట. ఎందుకనంటే వాటి కాస్ట్ అనేది జస్ట్ మ్యాటర్ ఆఫ్ ఒక 20,000 నుంచి 50,000 ఆ రేంజ్లో ఉంటే, మనం వాటిని ఇంటర్సెప్ట్ చేయడానికి యూజ్ చేసేటువంటి మిసైల్స్ ఏవైతే ఉన్నాయో వాటి కాస్ట్ అనేది కొన్ని ల్యాక్స్లో ఉంటుంది అనమాట. అందుకనే ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికి మన ఇండియా రీసెంట్గా ఏం చేసింది అని అంటే ఈ టెస్ట్ అనేటువంటి దాన్ని సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడం జరిగింది. దీని పేరే భార్గవాస్త్ర అనేటువంటిదిగా చెప్తారు. ఓకే. సో భార్గవాస్త్ర, సో ఈ టెస్ట్ అనేది July 24, 2026
మేక్ 2 ప్రోగ్రామ్‌లో భాగంగా డెమాన్‌స్ట్రేషన్ అనేటువంటిది ఇవ్వటం జరిగింది. అది కూడా ఎక్కడ అంటే నాగ్‌పూర్‌లో డెమాన్‌స్ట్రేషన్ అనేటువంటిది ఇచ్చారు. ఎవరికి? మన ఇండియన్ ఆర్మీకి. రైట్. దీనికున్న స్పెషాలిటీ ఒకేసారి డ్రోన్స్ అనేటువంటిది మన ఇండియా మీదకి వస్తున్నాయి అనుకోండి. ఆ డ్రోన్స్‌ని హిట్ చేసే విధంగా చాలా చౌకైనటువంటి ఒక మిసైల్‌ని మనం డెవలప్ చేశామనమాట. అంటే సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అనేటువంటి కేటగిరీ కిందకొస్తుంది ఇది. సర్ఫేస్ టు సర్ఫేస్ టు సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. మీ ఎగ్జామ్‌లో భార్గవాస్త్ర అనేటువంటిది ఏ టైప్ ఆఫ్ మిసైల్ అని అడగొచ్చు. సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అనమాట. వీటిని సామ్ అనేటువంటిదిగా చెప్తారు. సామ్ అనేటువంటి మిసైల్స్‌గా. ఓకే. ఈ మిసైల్‌ని ఉపయోగించి మనం డ్రోన్స్‌ని హిట్ చేయొచ్చు అనమాట. ఓకే. అది కూడా గ్రూప్ ఆఫ్ డ్రోన్స్‌ని హిట్ చేసే విధంగా ఈ మిసైల్ అనేటువంటి దాన్ని డెవలప్ చేశారు. రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు, ఇది భార్గవాస్త్ర అనేది ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ వెహికల్ ఓకే. మౌంటెడ్ మైక్రో మిసైల్ బేస్డ్ హార్డ్ కిల్ కౌంటర్ డ్రోన్ సిస్టమ్ అనేటువంటిదిగా తీసుకుంటాం. హార్డ్ కిల్ అని ఉంటుంది, సాఫ్ట్ కిల్ అనేటువంటిది ఉంటుంది. సాఫ్ట్ కిల్ అంటే ఏంటంటే, సపోజ్ డ్రోన్స్ అనేది మన ఇండియాలోకి వచ్చినాయి అనుకోండి, పాకిస్తాన్, చైనా వాళ్ళు పంపించింది. వాటిని జామర్స్ లాంటిది పెట్టి కంట్రోల్ చేయటం, అంటే ఒక ప్రోగ్రామ్ ద్వారా వాటిని మోస్ట్లీ న్యూట్రలైజ్ అనేటువంటిది చేయొచ్చు అనమాట. ఓకే. ఇది మ్యాక్సిమం చాలా తక్కువ సక్సెస్ రేట్ అనేటువంటిది ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది. సాఫ్ట్‌లో మనం వాటిని కంప్లీట్‌గా హిట్ చేయలేం. ఓకే. వాటిని కొలాప్స్ అనేటువంటిది చేయలేం. కానీ అది ఏదైతే ఇక్కడ డ్యామేజ్ చేయాలని అనుకుంటుందో ఆ డ్రోన్‌ని పని చేయకుండా ఉండే విధంగా ఆఫ్ చేయొచ్చు. అలాంటి వాటిని కొన్ని కమాండ్స్ అలాంటిది ఇచ్చి వాటిని కంప్లీట్‌గా ఆఫ్ చేయొచ్చు అనమాట. వాటిని ఏమంటారంటే సాఫ్ట్ కిల్ కౌంటర్ డ్రోన్ సిస్టమ్ అనేటువంటిదిగా చెప్తారు. ఇప్పుడు మనం తయారు చేసిన ఈ మిసైల్ అనేటువంటిది ఏ కేటగిరీ కిందకొస్తుందంటే హార్డ్ కిల్ కౌంటర్ డ్రోన్ సిస్టమ్ అనేటువంటి దాని కిందకొస్తున్నాయి. మన ఇండియాలోకి వన్స్ ఎంటర్ అయితే మనం మిసైల్‌తో వాటిని కంప్లీట్‌గా ఇంటర్సెప్ట్ చేసేస్తాం. వాటిని ఆకాశంలోనే బూడిద అయిపోయే విధంగా మనం చేసేయొచ్చు అనమాట. ఓకే. సాఫ్ట్ కిల్ ఇలాంటి వాటిలో వచ్చేసరికి జస్ట్ కమాండ్స్ ఇచ్చి అవి పని చేయకుండా చేస్తారు. ఈ హార్డ్ కిల్ ఇలాంటి వాటిలో తీసుకున్నట్లయితే ఒక మిసైల్‌ని ఉపయోగించి వాటి మొత్తాన్ని బూడిద చేసి పెట్టేస్తారనమాట. ఇది మన ఇండియా ఇండిజినస్‌గా తయారు చేసినటువంటి ఫస్ట్ హార్డ్ కిల్ కౌంట్ డ్రోన్ సిస్టమ్ అనేటువంటిదిగా తీసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఎలాంటి అన్‌మాన్డ్ ఏరియల్ వెహికల్స్ ఉన్నా గానీ, డ్రోన్ రిలేటెడ్ అన్‌మాన్డ్ ఏరియల్ వెహికల్స్ ఉన్నా దాన్ని చాలా తక్కువ ఖర్చుతోనే ఈ మిసైల్స్ రేట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి S-400 ఇలాంటి వాటితో కంపేర్ చేసినట్లయితే, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌తో కంపేర్ చేసినట్లయితే, అంతేకాదు ప్రాజెక్ట్ కుషాలో ఉపయోగించిన మిసైల్స్‌తో కంపేర్ చేసినా ఇవి చాలా తక్కువ ఖర్చుతో ఉంటాయి కాబట్టి లో కాస్ట్ మిసైల్స్‌గా తీసుకోవచ్చు అన్‌మాన్డ్ వేరియల్ వెహికల్స్‌ని హిట్ చేయటానికి. దట్టు ఈ డ్రోన్ స్వార్మ్స్ ఇలాంటిది ఏవైతే ఉంటాయో, అంటే గ్రూప్ ఆఫ్ డ్రోన్స్ అనేటువంటిది వచ్చినా గానీ మనం వాటిని ఇంటర్సెప్ట్ చేసే విధంగా వీటిని మనం కొలాప్స్ చేయొచ్చు అనమాట. ఓకే. రైట్. దీనిలో మీరు ఇక్కడ డబుల్ లేయర్ హార్డ్ కిల్ మెకానిజం అనేటువంటిది ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసరికి అంటే 2 లేయర్స్ అనేటువంటిది ఉంటాయి. లేయర్ 1 అనేటువంటిది తీసుకోవచ్చు. అన్‌గైడెడ్ మైక్రో రాకెట్స్ అనమాట. ఇక్కడ కొన్ని రాకెట్స్ మనం ఈ మిసైల్స్ అనేటువంటి వాటిని ఉపయోగించి ఏం చేస్తాం, మనకి ఆ టార్గెట్ ఏదైతే ఉంటుందో టార్గెట్‌ని 20 మీటర్స్ రేంజ్‌లో మనం వాటిని హిట్ చేసేస్తాం. ఓకే. అయితే లేయర్ 2 అనేటువంటిది తీసుకున్నట్లయితే ఇక్కడ ప్రెసిషన్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. దట్టు పిన్ టు పిన్ అది ఎగ్జాక్ట్‌గా ఏ లొకేషన్‌లో అయితే ఉందో ఆ లొకేషన్ హిట్ చేసే విధంగా, అంటే ఎగ్జాక్ట్‌గా వెళ్ళి ఈ మిసైల్ టార్గెట్‌ని హిట్ చేస్తుందనమాట. ఇక్కడ కొంచెం 20 మీటర్స్ రేడియస్‌లో బ్లాస్ట్ అనేటువంటిది చేస్తుంది. గ్రూప్ ఆఫ్ ఉన్నప్పుడు 20 మీటర్స్‌లో చేసిన పెద్ద ప్రాబ్లమ్ అనేటువంటిది ఉండదు. కానీ సింగిల్‌గా ఉన్నప్పుడు మనం ఇలాంటి వాటిని వాడుకోవచ్చు. లేయర్ 2 ఈ ప్రిసిషన్ గైడెడ్ మైక్రో మిసైల్స్ అనేటువంటి వాటిని యూజ్ చేయొచ్చు. యాక్యురసీ అనేది ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ లేయర్ 1లో తక్కువగా ఉంటుందని చెప్తాం. అయితే వీటికి డిటెక్షన్ అనేటువంటిది ఎలా ఉంటుంది అనంటే, ఇవన్నీ కూడా అన్‌మాన్డ్ ఏరియల్ వెహికల్స్‌ని, అంటే డ్రోన్స్ ఇలాంటివి కావచ్చు, లేదంటే మిసైల్స్ ఇలాంటి వాటినైనా అన్‌మాన్డ్ ఏరియల్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో 10 కిలోమీటర్స్ ఎవేలో ఉన్నటువంటి వాటిని హిట్ చేసే విధంగా, నెక్స్ట్ అదే స్మాలర్ సబ్ డ్రోన్స్ ఇలాంటివి గనక తీసుకున్నట్లయితే అప్ టు 6 కిలోమీటర్స్ రేంజ్‌లో ఉన్నటువంటి వాటిని హిట్ చేసే విధంగా వీటిని డెవలప్ చేశారు. ఓకే. లార్జర్ అన్‌మాన్డ్ ఏరియల్ వెహికల్స్ వచ్చేసరికి 10 కిలోమీటర్స్. అదే స్మాలర్ సబ్ డ్రోన్స్ అనేటువంటిది తీసుకున్నట్లయితే 6 కిలోమీటర్స్ అనమాట. ఇది ఎంత రేంజ్‌లో ఉన్నటువంటి వాటిని ఎగ్జాక్ట్‌గా ఇంటర్సెప్ట్ అనేటువంటిది చేయగలుగుతుందంటే, ఆపరేషనల్ రేంజ్ అనేటువంటిది తీసుకున్నట్లయితే 2.5 కిలోమీటర్స్ అనేటువంటిది
అనేటువంటిదిగా చెప్తాం. ఓకే. నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ 64 మైక్రో మిసైల్స్‌ని మనం ఫైర్ చేసే విధంగా ఈ మిషన్‌ని అంటే ఈ టైప్ ఆఫ్ డెరివేటివ్స్‌ని మనం డెవలప్ చేసాం. నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ వచ్చేసరికి హై ఆల్టిట్యూడ్ ఎన్విరాన్మెంట్‌ని కూడా అంటే 5000 మీటర్స్‌ని దాటి కూడా ఇవి హిట్ చేసే విధంగా ఈ సిస్టమ్‌ని డెవలప్ చేశారనమాట. ఓకే. సో, నథింగ్ బట్ భార్గవాస్త్ర ఇలాంటి వాటిని డెవలప్ చేశారు. సో, మోర్ దాన్ 5000 మీటర్స్. ఓకే. సో, 5000 మీటర్స్‌లో ఇంటర్సెప్ట్ చేసే విధంగా. సో, ఎందుకు ఇలాంటివన్నీ చేయాల్సొచ్చింది? దానికి రీజన్ ఆపరేషన్ సింధూర్‌లో మనం ఈ S-400 అనేటువంటి దాన్ని ఉపయోగించినప్పుడు మనకే కొంచెం ఎక్కువ ఎక్స్‌పెన్సివ్ అనేటువంటిదిగా చెప్పొచ్చు. మనం యూజ్ చేసిన ఆ డిఫెన్స్ సిస్టమ్ అనేది. సో, మోరోవర్ దానిలో వాడిన మిసైల్స్ ఏవైతే ఉన్నాయో అవి సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ కాబట్టి అవి చాలా చాలా ఎక్స్‌పెన్సివ్. వాళ్ళు పంపించిన డ్రోన్స్ ఏమో వీటిలో 1/100th అనేటువంటి రేషియోలో కూడా ఉండవని చెప్పాలి. అంత ప్రైస్ కూడా ఉండవు. కానీ మనం ఉపయోగిస్తున్నది దానికంటే కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ ఎక్స్‌పెన్సివ్‌గా ఉండేవి. అందుకని ఈ ఖర్చును తగ్గించుకోవటానికి దట్టు ఎగ్జాక్ట్‌గా ఇంటర్సెప్ట్ చేయటానికి మన వాళ్ళు ఈ టైప్ ఆఫ్ సిస్టమ్ అనేటువంటి దాన్ని డెవలప్ చేశారు. ఓకేనా. నెక్స్ట్ దీనిలో ఉన్న ఫీచర్స్ గనక తీసుకున్నట్లయితే మోస్ట్‌లీ C4I అనేటువంటిదిగా చెప్తాం. అంటే కమాండ్ అని, కంట్రోల్ అని, కమ్యూనికేషన్ అని, కంప్యూటర్ అని, కంప్యూటర్స్ నెక్స్ట్ ఇంటెలిజెన్స్. సో, ఇలా దీనిలో ఉన్నటువంటి ఆర్కిటెక్చర్ అనేటువంటిది ఉంటుంది. సో, ప్రాపర్ రాడార్స్ ఇలాంటి వాటిని ఉపయోగించి ఎగ్జాక్ట్‌గా వాటి లొకేషన్స్‌ని బేస్ చేసుకొని ఇంటర్సెప్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. భార్గవాస్త్ర ఇలాంటి వాటిని బేస్ చేసుకొని. అయితే 2024లో పోఖ్రాన్‌లో వీటిని టెస్ట్ అనేటువంటిది చేశారు. కానీ సక్సెస్‌ఫుల్‌గా మనం అబ్జర్వ్ చేసినట్లయితే 25 నుంచి అబ్జర్వ్ చేయొచ్చు. May 13, 2025న ఈ లైవ్ ఫైర్ ఫ్లైట్ ట్రయల్ అనేటువంటిది చేసుంది. దట్టు గోపాల్‌పూర్ ఒడిస్సాలో ఈ టెస్ట్ అనేటువంటి దాన్ని కండక్ట్ చేశారు. దీని తర్వాత ఇయర్ 2026లో ఈ ఇంటిగ్రేటెడ్ డెమాన్‌స్ట్రేషన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. నాగ్‌పూర్, మహారాష్ట్రలో ఇది జరిగింది అనమాట. ఓకేనా. రైట్. సో, దట్టు ఈ మేక్ 2 కేటగిరీ అనేటువంటి ప్రోగ్రామ్‌లో భాగంగా వీటి డెమాన్‌స్ట్రేషన్ అనేటువంటిది ఇచ్చున్నారు. ఇది ఈ భార్గవాస్త్రకి సంబంధించినటువంటి కాన్సెప్ట్. సో, మీరు రాయబోతున్నటువంటి ఎగ్జామ్స్‌లో ఈ విధంగా క్వెషన్స్ అనేది ఇవ్వటానికి పాసిబిలిటీ ఉంది. ఒకసారి మీరు ఈ క్వెషన్ అనేటువంటిది చూడండి. దీనికి ఆన్సర్ అనేటువంటిది ఏమవుతుందో కింద కామెంట్ సెక్షన్‌లో మీరు మెన్షన్ చేయండి. ఓకే. సో, ఒకసారి క్వెషన్‌ని క్లియర్‌గా Consider the following statement regarding the Bhargavastra system recently seen in the news. First statement, it is an indigenous soft-kill counter-drone platform that relies strictly on GPS spoofing and electronic jamming అనేటువంటిది ఇచ్చారు. సెకండ్ తీసుకున్నట్లయితే it features layer architecture utilizing both unguided micro rockets and precision guided micro missiles. థర్డ్ వన్ తీసుకున్నట్లయితే ఇట్ ఈస్ డిజైన్ టు ఆపరేట్ ఎఫిషియెంట్లీ ఇన్ హై ఆల్టిట్యూడ్ ఎన్విరాన్మెంట్స్ ఎక్సీడింగ్ 5000 మీటర్స్ అని ఇచ్చారు. సో, వీటిలో ఏది కరెక్ట్ స్టేట్మెంట్ అనేటువంటిది అవుతుంది? ఒకవేళ మీకు తెలిసినట్లయితే ఈ కాన్సెప్ట్‌ని చూసారు కదా. సో, ఒకవేళ మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఇలాంటి మరి కొన్ని వీడియోస్‌ని ఓకే మన ఛానల్ నుంచి మీరు చూడటానికి మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి వీడియోస్‌ని మన ఛానల్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. సో, ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, ఎన్విరాన్మెంట్ అనేది కావచ్చు, డిజాస్టర్‌కి రిలేటెడ్‌గా కావచ్చు, వాటిలో ఏవైతే ఇంపార్టెంట్ కంటెంట్స్ అనేటువంటిది రీసెంట్ న్యూస్‌లో హైలైట్ అవుతున్నాయో వాటి మీద మీ ఎగ్జామ్‌కి రిలేటెడ్‌గా వీడియోస్ అనేటువంటిది ఖచ్చితంగా మన ఛానల్ నుంచి వస్తాయి. రైట్. థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఈ క్వెషన్‌కి ఆన్సర్ మాత్రం కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.